హలో పిల్లలు, మీకోసం ఇవాళ ఏం కథ తెచ్చానో తెలుసా? నిర్లక్ష్యం. ఇది ఒక మోరల్ స్టోరీ అనమాట. అంటే నీతి కథ. ఈ కథ మీకు నచ్చుతుందని అనుకుంటూ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. నిర్లక్ష్యం అన్నమాట స్టోరీ పేరు. సో కథలో ఏం జరుగుతుందో మొదటగా తెలుసుకుందాం. సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి. లేకుంటే అదృష్టం చేజారవచ్చు. అనిత 7వ తరగతి చదువుతోంది. తెలివైన అమ్మాయి. చక్కగా చదువుతుంది. చక్కగా పాడుతుంది కూడా. కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తుంది, అంటే పోస్ట్పోన్ చేస్తుంది అన్నమాట. అలా చేయవద్దు అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది, అంటే వార్న్ చేసిందనమాట. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు. ఒకసారి ఆ ఊళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అన్ని స్కూళ్ళ విద్యార్థులకు పాటలు, ఆటల పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీలో పాల్గొంది. అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవలసిందిగా రాశారు ఆ ఉత్తరంలో. అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తెచ్చుకోవచ్చులే అనుకొని మర్నాడు వెళ్లకుండా 4 రోజుల తర్వాత వెళ్ళింది. ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడ్డానికి 2 టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్లు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి. అనిత అవి చూసుకొని, అయ్యో, కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యంగా ఉండకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయటం ప్రారంభించింది. తెలిసిందా పిల్లలు? ఈ కథలో మీకు నీతి ఏమర్థమైంది? ఆలస్యం అమృతం విషం. అంటే ఏ పనిని జాప్యం చేసి, అంటే పోస్ట్పోన్ చేసి మనం లేట్ చేసామనుకోండి, దానివల్ల ఏదో ఒక నష్టం కలగవచ్చు. అందుకని ఎప్పుడు అనుకున్న పని అప్పుడు చేసేయటం ఉత్తమం. నచ్చిందా పిల్లలు కదా? నచ్చితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.